వెంటనే, చర్చిలపై జరిగే దాడులను వెంటనే, పాస్టర్ పగడాల మృతిపై విచారణ వెంటనే. క్రైస్తవులపై జరిగే దాడులు వెంటనే అరికట్టాలి. క్రైస్తవులపై జరిగే దాడులు వెంటనే అరికట్టాలి. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను వెంటనే, క్రైస్తవులపై జరుగుతున్న దాడులను వెంటనే క్రైస్తవుల ఐక్యత. పరిరక్షింపబడాలి భారత రాజ్యాంగం, పరిరక్షింపబడాలి భారత రాజ్యాంగం, పరిరక్షింపబడాలి ఆర్టికల్ 25. కానీ ఇంత కిరాతంగా చంపినందుకు చాలా బాధాకరము. అయితే మీరు అనుకుంటున్నారు చంపిన వారు పగిడాల ప్రవీణ్ గారిని చంపారని మీరు అనుకుంటున్నారు. క్రైస్తవం ఏం చెప్తుందంటే హతసాక్షుల యొక్క క్రైస్తవుల రక్తము సంఘమునకు విత్తనం 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 అనే చరిత్రకారకుడు టర్టూలియన్ గారు చెప్పారు. అదిగా క్రైస్తవుడు లోకానికి మేలు చేసేవాడే, క్రైస్తవుడు లోకానికి హాని చేసేవాడు కాడు. క్రైస్తవుడు ఈ భారతదేశానికి ఉపయోగమైన వాడు. క్రైస్తవులు ఈ లోకానికి ఆర్థిక వనరులను సమకూర్చేవారు. క్రైస్తవులు ఈ లోకానికి అధునాతాన్ని గూర్చి నేర్పేవారు. క్రైస్తవులు ఈ లోకానికి మేలుకరమే, జీవనకరమే, ఆశీర్వాదకరమే. అది గుర్తుపెట్టుకోవాలి. అందరికీ నమస్కారం అండి. ఈ సంఘటన అనేది చాలా బాధాకరము. ఇలాంటి దాడులను ఖండిస్తూ ప్రభుత్వముకి మేము మీ యొక్క నిరసనని అధికారికంగా తెలియజేస్తామని జరిగినటువంటి ఏదైనా ప్రమాదం అనుకోవచ్చు, లేక హత్యగా భావించి ఈరోజు తెలుగు రాష్ట్రంలోని అన్ని క్రైస్తవ సంఘాలు తమ యొక్క నిరసనను, ఆవేదనను తెలుగు రాష్ట్రాలకు తెలియజెప్పడం కోసం నిన్న ఆయన మరణం సమాధి కార్యక్రమాన్ని కూడా లక్షలాది మంది స్వచ్ఛందంగా వెళ్ళి కూడా తన యొక్క అభిమానాన్ని చాటుకున్నారు. ఈ దేశంలో క్రైస్తవులు సేవ చేస్తున్నారు తప్ప ఎవరికి అపకారం చేయడం లేదు. కాకపోతే కొంతమంది ఈ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది మతోన్మాదులు క్రైస్తవుల యొక్క ఎదుగుదలను, వారికి వస్తున్నటువంటి ఆధారాలను ఓర్చుకోలేక చాలామంది క్రైస్తవుల పైన, చర్చిల పైన దాడులు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇలాంటి చర్యలు ఎప్పటికైనా అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. కాబట్టి ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, మత స్వేచ్ఛను ఎవరు కూడా హరించే హక్కు కూడా ఎవరికి లేదు. కాబట్టి ఈరోజు పాస్టర్ గారు పై జరిగినటువంటి ఏదైతే మిస్టరీ ఉందో, హత్యపై మిస్టరీ ఉందో, ఆ మిస్టరీని తేల్చాలని కోరుతూ ఈరోజు ఎంబీ బేతేల్ చర్చిలో ఉపవాస ప్రార్థన ఉన్న కూడా మహిళలు, యువకులు, పెద్ద మనుషులు అందరూ కూడా ఎండను కూడా లెక్క చేయకుండా దాదాపు 3 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఈరోజు పాస్టర్ ప్రవీణ్ గారిపై జరిగినటువంటి హత్యలను, ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరిను ఎండగడుతూ ఐజా మండల తహసీల్దార్ దగ్గరికి వచ్చి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా హెచ్చరిస్తున్నాం, ఈ దేశంలో అన్ని మతాలను గౌరవిస్తాం, అందరిని ప్రేమిస్తాం, అందరితో సోదరభావంతో ఉంటాం. కానీ మతం పిచ్చిలో సమాజం పట్ల ఏవైనా దాడులు జరిగినా, పాస్టర్లపై, చర్చిలపై, బైబిళ్లపై ఏమైనా ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తే క్రైస్తవులు ఊరుకుంటారేమో, కానీ ఈ సమాజానికి అండగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఊరుకోవు. ఖచ్చితంగా వాళ్ళకి రక్షణ కవచంగా నిలబడతాము. కాబట్టి ప్రభుత్వం, ప్రజలు దీన్ని గుర్తించి ప్రభుత్వం ఏదైతే ప్రవీణ్ పగడాలపై జరుగుతున్నటువంటి హత్యపై మిస్టర్ని తేల్చి ఎప్పుడు కూడా ఏ పాస్టర్పై కూడా దాడులు, హత్యలు జరగకుండా అరికట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క అనుమానాస్పద మృతిపై త్వరగా విచారణ జరిపి ఆయన యొక్క మృతికి హత్యనే అనే నిరూపణ జరిగితే ఆ మృతికి కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఈరోజు క్రైస్తవ సమాజము, ప్రజా సంఘాలు, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి చర్యలు జరగకూడదని కోరుకుంటున్నారు. ఈరోజు ఒకవేళ ఇది హత్యగానే అయితే
ఆ చెప్పిన వ్యక్తుల యొక్క ధర్మం మనిషిని చంపమనే చెప్తుందా? ఒక మనిషిని చంపమని చెప్పే ధర్మం ఎలా అవుతుంది? ఏ వ్యక్తినైనా మనం గెలవాలనుకుంటే జ్ఞానంతో గెలువు, ప్రేమతో గెలువు, విశ్వాసంతో గెలువు. కానీ జ్ఞానం ఉన్న వ్యక్తులు నిర్మూలించి మా యొక్క ప్రాబల్యాన్ని, మా యొక్క మత విశ్వాసాలను విస్తరింపజేసుకుంటామంటే అవి ఎక్కువసేపు కొనసాగవు. గతంలో క్రూసేడ్ల యుద్ధంలో క్రైస్తవులు చంపారేమో, కానీ భవిష్యత్తు అలానే ఉండదు. ఇంకొకటి, నేను పాస్టర్లను కూడా ఒకటి కోరుతున్నా, మీరు జీసస్ అంటే శాంతి కాముకుడుగానే బోధిస్తున్నారు. కాదు, ఆయన ఒక యోధుడు, ఒక తిరుగుబాటుదారుడు, ఒక రాజ్యాన్నే స్తంభింపజేసి స్వతంత్రం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. మీరు మీ బోధనలో ఆయన యొక్క వీరత్వాన్ని, ఆయన యొక్క పోరాట పత్రాన్ని కూడా చెప్తే ఇలాంటి దాడులని మనం దాడి చేయకపోయినా మన మీదకి వచ్చే దాడిని అరికట్టుకునే శక్తి మనకు ఉంటుంది. కాబట్టి మీరు కూడా రాజ్యాంగాన్ని, జీసస్ యొక్క పోరాట తత్వాన్ని, ఆయన యొక్క ప్రేమతో పాటు ఈ రెండింటిని కూడా కలిపి బోధించాలని. ఎందుకంటే ఈ దేశంలో మనం నివసించాలంటే రాజ్యాంగంపై హక్కులు మనం నేర్చుకోవాలి. ఈరోజు ప్రవీణ్ పగడాల గారిని చంపడానికి మేర కారణం ఏంటంటే ఆయన 1850 నుంచి అంటే 1880 నుంచి ఈ దేశానికి సైమాన్ కమిషన్ వచ్చిన క్షణం నుంచి కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా ప్రతి అంశాన్ని రాజ్యాంగ పరిధిలో వాదించడం జరుగుతుంది. మిగతా మూర్ఖులతో అంటే మిగతా మతవాదులతో ఆయనను మాటతో గెలవలేని కొంతమంది మూర్ఖులు ఇలా చేసిండొచ్చేమో అనే మా అనుమానం. చేశారని కూడా మేము ఇంకా అనట్లేదు, అది తేల్చాల్సింది ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క విచారణను వేగవంతం చేసి క్రైస్తవ సమాజంలో ఉన్న ఈ యొక్క స్తబ్దతను త్వరగా నిగ్గుదేల్చి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, ఎందుకంటే ఒక మనిషిని చంపడం ధర్మం కాదు. కాబట్టి ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది. ప్రతి మనిషి భారతదేశంలో మత స్వేచ్ఛ చేసుకున్న ఆర్టికల్ 25 ఉంది. అదేవిధంగా రాజ్యాంగ పీఠికలోనే ఉంది విశ్వాసాల్లోనూ నమ్మకాల్లోనూ స్వేచ్ఛను. ఆ యొక్క రాజ్యాంగ పీఠికను ఇంప్లిమెంట్ చేయాలని ఈ యొక్క భారత ప్రభుత్వానికి, ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి విన్నవిస్తూ, మరియు ప్రవీణ్ పగడాల గారి ఆత్మకు శాంతి చేకూరాలని. ఆయన చనిపోయాడు అనుకుంటారు, కానీ ఒక మనిషి మరణం పునరుజ్జీవనం అవుతుందని బైబిల్ ఎలా చెప్తుందో, ఆయన ఇప్పుడే పుట్టాడు. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రవీణ్ పగడాల చాలా మందికి తెలియదు. ఈరోజు ప్రవీణ్ పగడాల గురించి అన్వేషణ చేయడం మొదలుపెట్టారు, యూట్యూబ్లో వెతుకుతున్నారు. ప్రవీణ్ పగడాల ఏం వాదిస్తే ఈ సంఘటన జరిగిందన్న ఆలోచనతో అన్వేషణ చేస్తున్నారు. కాబట్టి ఎంతోమంది, వేల మంది ప్రవీణ్ పగడాలను మళ్ళీ పుట్టుకొస్తారు. కాబట్టి మీరు ఒక మనిషిని చంపినంత మాత్రాన ఆ యొక్క మత విశ్వాసాలను, ఆ యొక్క పోరాట యోధుని అంతం చేసుకోవడం మీ మూర్ఖత్వం. ఏదైనా కానీ ప్రేమతోనే గెలవాలి. ఈ దేశం మనందరిది, ఏ ఒక్కడి సొత్తు కాదు. ఈ దేశం ఎవడి సొత్తు కాదు. ఈ దేశంలో పుట్టిన మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. మాకు ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు, మాకు ఇష్టం వచ్చిన దేవుని నమ్మే హక్కు, స్వేచ్ఛ మాకు భారత రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఎవడు మీ మత విద్వేషాలు రెచ్చగొట్టే అవసరం లేదు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఈ దినమున స్థానిక ఐజా ఎంపీ బేతేలు సంఘ సభ్యులు, ఐజా ప్రాంతంలోని ఇతర సంఘ నాయకులు, కాపరులు, స్థానిక సంఘ పెద్దలు, పెద్ద మనుషులు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరం కలిసి మాస్టర్ ప్రవీణ్ గారి యొక్క మృతిపై అనుమానాలు వ్యక్తమవుతుండగా అది యాక్సిడెంట్ కాదు, హత్య అని క్రైస్తవ లోకమంతా కూడా పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతుండగా, అదే ప్రకారంగా మేము కూడా ఈ దినమున ప్రభుత్వం త్వరగా స్పందించి మాస్టర్ ప్రవీణ్ గారి మృతిపై సమగ్ర దర్యాప్తు చేసి విచారణ జరిపించి హత్య చేసిన వారిని, దోషులను కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ రీతిగా నిరసన ర్యాలీ వ్యక్తం చేయడానికి ఈ ప్రాంతంలో మరి స్థలంలో నిలబడడం జరిగింది. కనుక ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయకుండా, క్రైస్తవులపై దాడులు జరగకుండా, చర్చిలపై దాడులు జరగకుండా, భాషలపై దాడులు జరగకుండా భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 25 ప్రకారంగా మత స్వేచ్ఛ అనుగ్రహించబడింది. భారత రాజ్యాంగం ప్రతి పౌరుని తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని, నచ్చిన మతాన్ని ప్రకటించుకోవచ్చని భారత రాజ్యాంగం కల్పించినట్టుగా కొన్ని దుష్ట మూకలు కలిసి క్రైస్తవాన్ని అరికట్టాలని, క్రైస్తవ్యం విస్తరించకూడదని క్రైస్తవ మతాన్ని హింసిస్తున్నారు, క్రైస్తవులను హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, కొడుతున్నారు, హత్య చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి క్రైస్తవులపై జరిగే దాడులను అరికట్టవలసిందిగా మేమందరం కూడా ఈ రీతిగా నిరసన ర్యాలీని వ్యక్తం చేస్తూ ప్రభుత్వం స్పందించడానికై ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కనుక ఈ విషయాన్ని స్పందించి మరి క్రైస్తవులపై జరిగే దాడులు, క్రైస్తవం అనేది మతము అని
క్రైస్తవ మతంలో అనేక మంది చేరుతున్నారని అసూయ చేత పాస్టర్లపై రీతిగా హత్య చేస్తూ ఉన్నారు. క్రైస్తవం ద్వారా మంచి జరుగుతుంది కానీ మేలు జరుగుతుంది కానీ ఏ కీడు జరగదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనేక మంది క్రైస్తవులు క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారు మరి వారి యొక్క మనోభావాలు వారి యొక్క మరి ప్రవర్తన చూసినప్పుడు అనేక మంది క్రీస్తును నమ్ముకొని మారుతూ ఉన్నారు. చెడు వ్యసనాల నుంచి వారు మారుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి క్రైస్తవం అనేది మతం కాదు, మారి అనేక మంది తమ యొక్క జీవితాన్ని దిద్దుకుంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మరి ప్రభుత్వం వారు వెంటనే క్రైస్తవులపై జరిగే దాడులను అరికట్టి ప్రత్యేకంగా పాస్టర్ ప్రవీణ్ గారి మృతిపై దర్యాప్తు వెంటనే జరిపించి దోషులను కఠినంగా శిక్షించవలసిందిగా అవినయంగా ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం.